రాజుగా నువ్వు కూడా పోతే గౌరవవందనాన్ని స్వీకరిస్తున్నారు. పరేడ్ కమాండర్ శ్రీ రాజేంద్ర గారు, ఆడిట్ ఆఫ్ ఏరియా డిపార్ట్మెంట్ ఎంతో శ్రద్ధతో గౌరవవందనాన్ని ఇస్తున్నారు. ప్రయోగాలని కలిగించే విధంగా ప్రతి రైతుకు రుణమాఫీని కలిగిస్తూ సుమారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. నాణ్యమైన అలాగే జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఈ సంవత్సరం 5 PSCలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క సంబంధిత ఇన్ఛార్జ్ హై స్కూల్, తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు సౌభాగ్య జీవని పట్టణంగా రూపొందుతూ నాగరికత అభివృద్ధి చెందుతూ నాగరికత విభాగాన్ని సందర్శించడానికి మన మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజేంద్ర గారు, ప్రజాప్రతినిధులు చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఓకే న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ సమాజమైనా స్వేచ్ఛని కోరుతుంది. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసని ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వాతంత్ర పోరాటం. అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం. స్వతంత్ర భారతం దార్శనికతతో కూడిన నాయకత్వాన్ని, ప్రజాస్వామ్య పాలనను అందించింది. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలమైంది. ఓ పంపిణీ, పేదలకు ఇండ్లు, ఇంటి స్థలాల వంటి పథకాలను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. నెహ్రూ ఇంద్రం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే దిశగా 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది. పేదలకు న్యాయమైన ఉచిత విద్య, ఆరోగ్యము, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి, అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలను సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచినందుకు సంతోషిస్తున్నాను.
రైతు సంక్షేమం మన ప్రభుత్వం బలంగా నమ్మేది, విశ్వసించేది. వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ. 6 కాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. అలాంటి రైతులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. పంట రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది. జిల్లాల మొత్తం 1,04,416 రైతు కుటుంబాలకు 910 కోట్ల 50 లక్షల రూపాయల రుణమాఫీ చేశాము. రైతు భరోసా పథకం రాష్ట్రంలో అన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సహాయము రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నాము. మన జిల్లాలో 8,863 మంది రైతుల ఖాతాలో 442 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు యాసంగి సీజన్లో 218 కొనుగోలు కేంద్రాల ద్వారా 14,73,808 క్వింటాల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశాము. 28,408 మంది రైతుల ఖాతాలలో 341 కోట్ల 92 లక్షల రూపాయల జమ చేయడం జరిగింది. సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులకు అదనంగా 1 క్వింటాల్కు 500 రూపాయలు బోనస్గా చెల్లించడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ జిల్లాలో 1,06,878 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 52 కోట్ల 37 లక్షల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ పొందుతున్నారు. రైతు బీమా పథకం 2024-25 సంవత్సరానికి మరణించిన 14 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయల వారి నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది. భూభారతి రైతుల సంక్షేమం కోసం భూ సమస్య పరిష్కారం కోసం జిల్లాలోని మొత్తం 28 మండలాలలో మరియు 596 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఇప్పటి వరకు 991 దరఖాస్తులు పరిష్కరించడమైనవి. గ్రామ పాలనా అధికారుల నియామకం జిల్లాలో 206 మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామ పాలనా అధికారులుగా నియామకం ఉత్తర్వులు త్వరలో ఇవ్వబోతున్నాము. మహిళా సంక్షేమం ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కాకుండా సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జిల్లాలో మహిళా సమైక్య ద్వారా సంగారెడ్డిపట్నంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ విజయవంతంగా నడుస్తుందని తెలుపడం సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3,62,83,000 సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఇందుకు గాను జిల్లాలో మహిళలకు 163,91 లక్షల రూపాయల ఆదా అయ్యాయి. 500 గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో అర్హులైన 1,76,570 మంది వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 21,68,05,000 రూపాయలు అందించింది. పేదరిక నిర్మూలన పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆత్మగౌరవం దీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నాము. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు జిల్లాలో 14,391 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 2,791 మంది లబ్ధిదారులకు 28,58 లక్షల వారి ఖాతాలలో జమ చేయమైంది. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే 2,11,000 గృహాలకు ఉచిత విద్యుత్ పథకం కింద విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను 114,31 లక్షల రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతున్నది. కొత్త రేషన్ కార్డుల మంజూరు మన జిల్లాలో 31,460 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాము. ఇందులో గత మాసంలో 2,414 లబ్ధిదారులకు 3 నెలల రేషన్ అందించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కార్డులో అదనంగా 97,130 మంది పేర్లను నమోదు చేయగా 43,237 సభ్యులకు రేషన్ అందించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ మన జిల్లాలో జనవరి 1, 2025 నుండి ఇప్పటి వరకు 11,691 మంది